ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 తుది ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి జీవన్ జ్యోతి గారు మనతో ఉన్నారు. వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ ఏ విధంగా సాగింది? వారు ఎలాంటి విధానాలను అవలంబించారు? మరీ ముఖ్యంగా అప్‌కమింగ్ ఆస్పిరెంట్స్‌కి వారిచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏంటనే విషయాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్పండి మేడం. మాది పుట్టపర్తిలో ఆహ్, గోరంట్ల మండలంలో బూర్దిగెడ్డిపల్లి అండి. మా నాన్న వచ్చేసి డి. శ్రీనివాసులు గారు. ఆయన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అండి. మా అమ్మ డి. కోమల గారు హౌస్ వైఫ్ అండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ స్కూలింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఒకసారి. నేను స్కూలింగ్ వచ్చేసి మా ఊర్లోనే ఉదయ్ కిరణ్ స్కూల్ అని ఉన్నింది. అక్కడ 6థ్ క్లాస్ వరకు చదివానండి. దాని తర్వాత ఇంకా మంచి బెటర్ స్కూల్‌లో చదువుదాము అనని చెప్పి నేను హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి వేరే దగ్గర చేశాను. గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ అని గుడివాడ చేశా. దాని తర్వాత నేను హైదరాబాద్‌లో ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్‌లో నాకు ఎంసెట్ ర్యాంక్ ద్వారా జేఎన్‌టీయూ హైదరాబాద్ కాలేజ్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ ట్రిపుల్ ఈలో బీటెక్ కంప్లీట్ చేసేసానండి. దాని తర్వాత నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. ఎన్నో ఇయర్ మేడం? అంటే ఇది మీ ఎన్నో అటెంప్ట్ ఇది? గ్రూప్ 1. ఏపీపీఎస్సీ రాయడం నాకు మూడోసారి ఇది రాయడము. ఓకే. కానీ కరెక్ట్‌గా నేను ఎంటర్ అయిన రోజు ఆ ఇయరే ఏపీపీఎస్సీ పడింది కాబట్టి, ఆ ఇయర్ నేను వెంటనే రాసేసాను. ఇది 2023 నోటిఫికేషన్. ఓకే. సో, ఈ నోటిఫికేషన్ అంటే ముందు మీరు 2 అటెంప్ట్స్ 2 ఇచ్చారు. 2 అటెంప్ట్స్ ఇచ్చా. కానీ ఫస్ట్ నైస్. అటెంప్ట్ ఎంటర్ అవ్వగానే ఇచ్చా కాబట్టి, అప్పుడు ఇంకా నాకు తెలియకుండానే ఇచ్చేసానది.